మరి రోజు మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో అమలు చేస్తా ఉంది. అంతేకాని మోడీ గారి ప్రభుత్వము, అది డిఎంకే ప్రభుత్వమైనా, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వమైనా, ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాలకు సహకారం అందిస్తున్నాం. వారు చెప్తాను మోడీ గారు ఇస్తామనుకున్నా కూడా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నది. అది ఎంత దిగజారుడు రాజకీయాల్లో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను ఒకటే మనం చేస్తున్నాను, ఇప్పుడు మా ప్రభుత్వం ఎన్నెన్ని రోజులు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం, తప్పకుండా దిశలోనే ముందుకు చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇటీవల 11,000 శాసకీయ రుణాలు 50 సంవత్సరాలు వడ్డీ లేకుండా కేంద్ర ప్రభుత్వం రుణం ఇచ్చింది. అదేవిధంగా మరి మూసి పునర్జీవనం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వము 4,100 కోట్లు రుణం అడిగితే దానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ముందుకొస్తే దానికి ఎన్ఓసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర కోఆపరేటివ్ శాఖ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సిడిసి, దాని ద్వారా ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా 1,00,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. ఈ సంవత్సరమే ఏదైతే పెద్ద పెద్ద ప్రకటనలు చేసుకొని మేము కొన్నామంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఆ యొక్క ధాన్యం కొనుగోలుకు 37,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఎన్సిడిసి ద్వారా మంజూరు చేసింది. అందులో ఇప్పటికే 34,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఎన్సిడిసి అందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఎన్సిడిసి ద్వారా ఇవ్వడమే కాకుండా ఎఫ్సిఐ తీసుకున్నటువంటి బియ్యానికి, ఎఫ్సిఐ అంగీకరించినటువంటి ధాన్యం కొనుగోలుకు ఎన్సిడిసి ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. వారు అనేక సార్లు కలిసి వచ్చారు, అనేక మార్పులు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి అనేక మార్పులు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సూచించారు. ఇవి 2 ప్రభుత్వాల మధ్యలో చర్చల ద్వారా టెక్నికల్గా ఎవాల్యూ చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మరి రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టో, కిషన్ రెడ్డి గారు వద్దన్నట్టో ఏ ప్రాజెక్టు ఆగదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఈరోజు ప్రాజెక్టు ఆపే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు. అది ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు తప్ప భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా సంస్కృతి ఆలోచన లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే, ప్రాజెక్టు విషయంలో మార్పులు చేయాలనుకుంటే ధైర్యంగా చెప్పున్నటువంటి దమ్మున్నటువంటి మేము ఈ రకంగా డొంకదారిన ప్రాజెక్టు అడ్డుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదు. అది రేవంత్ రెడ్డి కోసమో మరెవరి కోసమో ప్రాజెక్టు అడ్డుకోమో, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులకు సహకరిస్తామన్న విషయాన్ని మరొకసారి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు నేను ఈ విషయంలో ఇదే సంవత్సరం 15th నాడు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. అనేక సార్లు కేంద్ర మంత్రిని కలిశాను. మెట్రో 2nd ఫేజ్ వేగవంతం చేయడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చురుకుగా పనిచేయాలని చెప్పి నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా మరి రోజు ఐఆర్ఎఫ్సి గురించి కూడా వీరు మాట్లాడారు. ఐఆర్ఎఫ్సికి సంబంధించి ఏ రోజు కూడా
నేను ఇంతవరకు మాట్లాడలేదు. అది రాష్ట్ర ప్రభుత్వము మరి 13,000 కోట్ల రూపాయలు తీసుకోవడం కోసము ఒప్పందం కుదుర్చుకుంది. దానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము మరి సహకారం అందించడం జరిగింది. అంతేకాని ఐఆర్ఎఫ్సి తో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఈరోజు నేను ఖట్టర్ గారితో ఉదయం రావగానే మాట్లాడాను నేను ఫోన్లో. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సమస్య ఎక్కడ ఉంది అంటే వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే మెట్రో 1కు కానీ మెట్రో 2కు కానీ మెట్రో 1 ఎల్ఎన్ నుంచి తీసుకోవడం కోసము 13,527 కోట్లు మరి ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దీని ద్వారా వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందము రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సి మధ్యలో జరిగింది. ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే పూర్తయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ ద్వారా కావచ్చు, టికెట్ల ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల ద్వారా వచ్చేటువంటి ఆదాయము ముందుగా ఈ 13,527 కోట్లు అప్పు తీర్చడం కోసము చెల్లించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి దాని మీద ఒక రకంగా కొంత కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చెప్పింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించడం లేదని చెప్పారు. ఏంటి అంటే ఏదైనా దేశవ్యాప్తంగా ఏవైతే మెట్రోలు నడుస్తూ ఉన్నాయో అన్ని మెట్రోలు తీసుకున్నటువంటి అప్పులు కానీ రుణాలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి ముందుగా చెల్లించరు. ఏదైతే రెగ్యులర్ మెట్రో ఆపరేషన్ మెయింటెనెన్స్ దీనికి ముందుగా వచ్చినటువంటి ఆదాయంలో చెల్లించాలి.